నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకినటి ముఖ్యాంశాలు రాజధాని నిర్మాణంలో మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అనుమతి నిర్మాణం జరుగుతుందన్న మంత్రి నారాయణ 100 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే సుష్నా చౌదరిని శాలువాతో బొకేతో సత్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు. రాజధాని నిర్మాణంలో మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలో జరిగిన దొంగతనాలపైన విచారణ చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఈ బాధ్యత ఇచ్చేటప్పుడు ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో అమరావతి కూడా ఉండాలని చెప్పారన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పట్టణ పురపాలక శాఖ మంత్రిగా మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నారాయణను రాజధాని రైతులు, జేఏసీ నేతలు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతిపై న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు. అధికారులతో చర్చించి పనులు స్టేటస్ తెలుసుకుని ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో 3600 కిలోమీటర్ల రోడ్డు, తాగునీరు పూర్తి చేస్తామని, గతంలో అమరావతి కోసం 48,000 కోట్లతో టెండర్లు పిలిచి 10,000 కోట్ల వరకు చెల్లింపులు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో జరిగిన దొంగతనాలపైన విచారణ చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఈ బాధ్యత ఇచ్చేటప్పుడు ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో అమరావతి కూడా ఉండాలని చెప్పారన్నారు. గత అనుభవాల దృష్ట్యా అమరావతి నిర్మాణంకు 2.5 ఏళ్లు పడుతుందని భావిస్తున్నామన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు చిన్న లిటిగేషన్ కూడా లేకుండా 2 నెలల్లోనే 33,000 ఎకరాల భూమిని అమరావతి కోసం ఇచ్చారన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. 100 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అన్యాయంగా అన్నా క్యాంటీన్లను తొలగించి పేదల పొట్టగొట్టారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా అమలు చేస్తామని బోండా ఉమా పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభించనున్న సందర్భంగా అజిత్ సింగ్ నగర్ అమెరికన్ ఆసుపత్రి వద్ద అన్నా క్యాంటీన్ వద్ద ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలకు అనుగుణంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు. 100 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలని సంతకం చేశారని వెల్లడించారు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లు తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదలకు పండగే అని అన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతను సవ్యంగా చేస్తామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేక అవకతవకలకు, కుంభకోణాలకు పాల్పడ్డారని, త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయన్నారు.
ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. మళ్ళా చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చాం. 2014, 2019 పేదవాడికి పట్టినన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఈరోజు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ని 100 రోజుల ప్రణాళికలో రాష్ట్రం మొత్తం కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ కానీ, పింఛను 3,000 4,000 పెంపు కానీ, ల్యాండ్ యాక్ట్ టైటిల్ని రద్దు చేయడం కానీ, డిఎస్సి మెగా డిఎస్సిని ప్రకటించడం కానీ, అట్లాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీను మా సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో 5 అన్నా క్యాంటీన్లు ఉండేవి. ఈ 5 అన్నా క్యాంటీన్లు దుర్మార్గంగా పేదవాడి పొట్టకొట్టినట్టుగా 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తీసేశాడు. ఇవాళ మళ్ళా మా 58వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రియా జగదాంబ, ప్రియా సోమేశ్వరరావు, డివిజన్ పార్టీ అందరూ కూడా ఈ రోజున మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున అన్నా క్యాంటీన్లు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం. పేదవాడికి పట్టిడన్నం పెడతాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదవాళ్ళకి పండగే, పేదవాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ రాబోయే పరిపాలన ఉంటుంది. ఈ అధికారం అనేది మాకు ఒక బాధ్యతగా భావిస్తాం. ఆ బాధ్యతని సవ్యంగా చేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, 3 పార్టీల మహిళలు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే సుష్నా చౌదరిని శాలువాతో బొకేతో సత్కరించారు. పశ్చిమలో ప్రజల దీవెనలకు శాసనసభ్యులు ఎమ్మెల్యే వై సుష్నా చౌదరి పేరున కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యులు ఎమ్మెల్యే వై సుష్నా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గ ప్రజల దీవెనలతో మంచి మెజార్టీతో గెలవడం జరిగిందని, పశ్చిమలో ప్రతి ఒక్క డివిజన్లో ప్రణాళిక తయారు చేసి వాటర్, రోడ్లు, డ్రైనేజెస్, కొండ ప్రాంతం మెట్లు, కరెంట్, విద్య, యువతకు ఉద్యోగాలు సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడా ఏ కరువ లేకుండా ప్రతి పనిని నెరవేరుస్తానని మీడియాతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బీఎస్కే పట్నాయక్, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల మీరా, బీజేపీ నాయకుడు పైలా సోమనాయుడు, పైలా సతీష్, జనసేన ఆంధ్ర ఎన్నికల కన్వీనర్ భాడిత శంకర్, కార్పొరేటర్ ఉమ్మడి చంటి, పార్టీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం శ్రేయాభిలాషులు అందరూ కూడా వాళ్ళు పడిన కష్టానికి ప్రజల దీవెనలతో, దుర్గమ్మ ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొంచెం ఆఫీస్ అది కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసే పని మీద ఉన్నాను నేను. ఈరోజు అందరూ కూడా కలిశారు, 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కాబట్టి అందరికి కూడా ఇంకా సేవా కార్యక్రమాలు నెక్స్ట్ మంత్ నుంచి అంత ప్రణాళిక వేసి మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని మీద నేను ఆల్రెడీ పని మొదలుపెట్టాను కదా 10 రోజుల నుంచి. ఈరోజు మా పార్టీ తరఫున సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయనకు కూడా బెస్ట్ విషెస్ చెప్పి వచ్చాను. ఇక నెక్స్ట్ మంత్ నుంచి అంటే అసెంబ్లీ అంతా అయిపోయినాక నెక్స్ట్ మంత్ నుంచి వీక్లీ రిపోర్ట్ డెఫినెట్గా ప్రజానికానికి ఇచ్చే వ్యవహారం తయారు చేస్తాను. ఓకే అంటే వీక్లీ అంటే ఇప్పుడు ముందు నాకు బ్లూ ప్రింట్ కావాలి. అసలు నియోజకవర్గంలో ఎక్కడ ఏ పరిస్థితి ఉంది 3D సర్వే ఒకటి చేపిస్తున్నాను, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను నేను. అది అయినాక ఏది ఒక ప్రయారిటీ తయారు చేసి, ఎందుకంటే తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, రోడ్లు, మెట్లు ఏది కదిలిస్తే అది అన్ని సమస్యలే. ఆ సమస్యల్ని ముందు ప్రయారిటీ చేసి తర్వాత యువతకి వాళ్ళ విద్యా అవసరాలు ఎలా ఉన్నాయి, ఉద్యోగ అవసరాలను మనం ఎంతవరకు చేయగలం అవన్నీ కూడా వర్కౌట్ చేయాలి. చేసి ఆ పనులు మొత్తం ప్రతి 3 నెలలకి
ఒక ప్రణాళిక వేసి ప్రతి వారం దాన్ని రివ్యూ చేసే సిస్టమ్ పెడతాను. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనుకబడ్డాయన్నారు. ఆరోగ్య మంత్రిగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పారు. సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజ అనంతరం వివిధ ఫైల్స్ పై సంతకాలు చేశారు. బాధ్యతలు తీసుకున్న బీజేపీ సీనియర్ నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ పాలనలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామన్నారు. ప్రతి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పేదలకు మెరుగైన మంచి వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి సత్యకుమార్ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మిత్రులారా, 5 సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో జరిగిన భూదందాలు, మద్యం, స్మార్ట్ మీటర్లు, బైజూస్, పోలవరం నాణ్యతా ప్రమాణాలపై విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, లౌకికత్వం, ఫెడరల్ హక్కులు, రాజ్యాంగ సంరక్షణ తదితర అంశాల్లో ఒక లౌకిక పార్టీగా తెలుగుదేశం గట్టిగా నిలబడుతుందని, సుపరిపాలన అందిస్తుందన్న ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ఎంబీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సిపిఎం పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు, రాష్ట్రంలో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు తదితర అంశాలపై సిపిఎం రాష్ట్ర కమిటీ సమీక్షించింది. అరకు పార్లమెంట్, రణపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఎం వచ్చిన ఓట్ల పట్ల రాష్ట్ర కమిటీ సంతృప్తి వ్యక్తం చేసిందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో వచ్చిన అనుభవాల ఆధారంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చక్కదిద్దుకొని ప్రజా పునాదిని పెంచుకునేందుకు రానున్న కాలంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇక్కడ విజయవాడలో జరిగాయి. అఖిల భారత నాయకులు బివి రాఘవులు, ఎంఏ బేబీ దీనికి హాజరయ్యారు. ఎన్నికల అనంతరం కొత్త పరిస్థితిని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి సిపిఎం తన వైఖరిని నిర్ణయించుకుంది. కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా ఎదురు దెబ్బ తినది. దాదాపు దేశ ప్రజలు అత్యధిక మంది బీజేపీని తిరస్కరించారు. బొటాబొట్టి మెజార్టీతోటి కేంద్రం మీద పెరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి, ప్రజలు తిరస్కరించిన బీజేపీ ప్రభుత్వం రావటానికి ప్రధానమైన కారణం కూడా ఈరోజు తెలుగుదేశమే. అందుకని మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలోనూ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని తీసుకొచ్చి హక్కుల్ని కాపాడటంలో తెలుగుదేశం కృషి చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ ప్రత్యేక పరిస్థితిని ఉపయోగించుకొని
రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి చెబుతున్నారు. నిజానికి ఇది తెలుగుదేశం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం. ఎన్డీఏ అని పిలవటం ద్వారా బీజేపీ తన ఆధిపత్యాన్ని రాష్ట్రం మీద కూడా రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం యొక్క ఉనికిని గుర్తింపుని రద్దు చేసి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, బీజేపీ ఆధిపత్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం, దీనికి మోడీ నాయకత్వం ఇస్తున్నాడు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ రకంగా తెలుగుదేశం యొక్క ఉనికిని పక్కన పడేసి గత 50 ఏళ్ల నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జయప్రకాష్ నారాయణ తెలిపారు. ప్రజల నుండి అపూర్వమైన స్పందన ప్రశంసనీయమని, పేద ప్రజల కోసం ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సున్నపట్టిల్ సెంటర్లోని అమ్మ కళ్యాణ మండపంలో ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించి ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారని వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ బీజీకే ప్రసాద్, టీ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 1974వ సంవత్సరంలో తమ అసోసియేషన్ ఏర్పాటు చేశామని, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని, సుమారు 500 మందికి వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా పంపిణీ చేశామన్నారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని, ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన అమ్మ కళ్యాణ మండపంలో రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, అలాగే ఉచితంగా కళ్ళజోళ్లు కూడా పంపిణీ చేయనున్నట్లు వారు వివరించారు. 22వ తేదీన మురళీ ఫార్చ్యూన్ హోటల్లో స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులతో పాటు జాతీయ స్థాయి ఫైనాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరవుతారని వారు వివరించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం, పేదవాళ్ళకి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మా కళ్యాణ మండపంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మిగిలినటువంటి కార్యవర్గానికి, ఫార్మర్ ప్రెసిడెంట్స్కి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి, సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ ప్రభుత్వ దీని మీదే కాకుండా ఇలాంటి అసోసియేషన్స్, అలాగే లయన్స్ క్లబ్లు, అలాగే మన రోటరీ క్లబ్స్, ఇలాంటివన్నీ కూడా ప్రజాసేవలో ముందుండాలి. అందరం కూడా మనతో పాటు ప్రజలకు కూడా సమానమైనటువంటి వైద్య అలాగే సేవలు కానీ అన్నీ కూడా అందేటట్టుగా ముందుకు వచ్చి అన్ని రకాలుగా వాళ్ళందరూ సహకారం ఉండాలి. మంచి కార్యక్రమం ఇది. హృదయపూర్వకంగా దీంట్లో భాగస్వాములైనటువంటి మెడికల్ సిబ్బందిని, డాక్టర్స్ని, అలాగే అసోసియేషన్ సిబ్బందిని, అసోసియేషన్ పెద్దల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి తగిన అండగా ఉంటాం, తగిన తోడ్పాటు చేస్తాం. ఇవాళ ప్రైమరీ హెల్త్ అనేది గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ప్రభుత్వంలో ఎక్కడైనా చూస్తే హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీకి సేవలు కూడా లేవు. అంటే వాళ్ళకేదో బకాయిలు ఉన్నాయని వాళ్ళందరూ డాక్టర్లు, హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా మూసేశారు. ఎవరు కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకోవట్లా. ఇలాంటి స్థితిలో ఇలాంటి మెడికల్ క్యాంపులు పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. దీంట్లో ఇక్కడ నెఫ్రాలజీ కానీ, హార్ట్ కానీ, ఐ కానీ, అలాగే మిగిలినటువంటి మెయిన్ ఆర్గాన్స్ సంబంధించినటువంటి అన్ని టెస్టులు ఉచితంగా చేయడమే కాకుండా మెడిసిన్స్ కూడా ఇవ్వటం అనేది మంచి కార్యక్రమం. ఇలాంటి వాటికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి దగ్గర నుంచి శాసనసభ్యుల వరకు మేమందరం కూడా తప్పనిసరిగా అండగా ఉంటాం. మరింతగా ఇలాంటి సేవలు చేసే దానికి మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని కూడా కోరుతాం. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో నేడు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల నిర్వహణ తీరుపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వచ్చిన క్రమంలో ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే పరీక్షా కేంద్రాల వద్ద గేట్లను 30 నిమిషాల ముందే మూసివేశారు. వీటితో పాటు పరీక్షా కేంద్రాల వద్ద 61 సీసీ కెమెరాలతో పాటు జామర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక నో ఐడి, నో ఎంట్రీ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల రాకతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై మహాకూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రత్యేక హోదా అమలు కోసం త్వరలో రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువజన సంఘాలు వివిధ రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశాలపైన సాధన కమిటీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర యువజన జరిగి 10 ఏళ్లవుతున్న పార్లమెంట్లో, రాజ్యసభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు పరుస్తామని చేసిన వాగ్దానాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. గతంలో ప్రతిపక్షం ఉన్న సమయంలో తెలుగుదేశం, జనసేన నేతలు రాష్ట్ర హక్కుల కోసం గొంతెత్తి సాగారని, నేడు అధికారంలోకి వచ్చిన ఈ 2 ప్రధానమైన పార్టీలు హోదాపై స్పష్టమైన ప్రకటన కేంద్రంతో చేయించాలని కోరారు. రాజ్యసభలో బలంగా ఉన్న వైసీపీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక హోదా విభజన హామీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా మన 10 ఏళ్లుగా ఏ సమస్య అయితే మన రాష్ట్రం ప్రజలందరూ కూడా పదే చర్చించుకుంటూ ఉన్నామో ఆ సమస్యగానే ఉంది. ఎన్నికల సందర్భంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఎన్నికలు అయిన తర్వాత కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందరూ కూడా మాట్లాడాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఈ 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. 2019 తర్వాత అంతకు ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేసినా సరే దురదృష్టవశాత్తు మేజర్ మీడియాలో రాకపోయి ఉండొచ్చు. ఇక్కడ విద్యార్థి యువజన నేతలు కూడా ఉన్నారు. విద్యార్థి యువజన సమరయాత్ర 120 రాష్ట్రం అంతా 26 జిల్లాల్లో కూడా వామపక్ష సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నిలబడి పోరాడారు. హోదా విభజన హామీల గురించి పెద్దలు ఇప్పటికే మాట్లాడారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూడాల్సింది యువతరానికి ఉద్యోగాలు. ఇది చాలా ముఖ్యమైన సమస్య. దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా యువతరం ఎంతో చదువుకున్నారు కానీ తగినన్ని ఉద్యోగాలు లేవు. కాబట్టి వారికి ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడి పెట్టే వాళ్లకు రాయితీలు రావాలి. రాయితీలు ఎప్పుడు కల్పిస్తారంటే మనకు ప్రత్యేక హోదా వస్తే ఈ రాయితీలు వస్తాయి. రాయితీల ద్వారా మనకు పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. పెద్దలందరూ చెప్పినట్లుగా ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఒక సజీవమైనటువంటి సమస్య. ఇది ముగిసిన అధ్యాయం, అది ఇది అని చెప్పే మాటలకి అర్థం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సాగు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో జేడీయూ, తెలుగుదేశం పార్టీల మీద ఆధారపడి ఈరోజు అక్కడ ప్రభుత్వం నడుస్తున్నది. జేడీయూ ఆల్రెడీ బీహార్కి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నది. వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో తిరుమలలో జరిగిన అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ తక్షణమే ఏర్పాటు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో వారికి నచ్చని వారికి స్వామివారి దర్శనం టికెట్లు కూడా అమ్మలేదన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమలను రాజకీయ నాయకులు పునరావాస కేంద్రంగా మార్చారని ఆయన నిప్పులు చెరిగారు. అంధకార ప్రదేశ్ గా ఉన్న ఏపీని అభివృద్ధి ప్రదేశ్ గా మార్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రజలు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. జగన్ స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయారన్నారు. పంచభూతాలను ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేసి ఏపీని కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మాజీ సీఎం జగన్ చేశారని భానుప్రకాష్ తెలిపారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నియంత పాలన నుంచి, ఒక రాక్షస పాలన నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. అంధకార ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా మార్చడానికి ఎన్డీఏకి పట్టం కట్టారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా ఒక అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఒక చెంప పెట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. మిత్రులారా,
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే 5 సంవత్సరాల కాలంలో తన చేసినటువంటి పనుల మీద ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టిక్కర్ సీఎంగా, ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటారు, గోడల మీద కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లతో అందరి ఇళ్ల మీద గోడల మీదకి వెళ్ళారే తప్ప గుండెల్లోకి వెళ్ళలేదు. గుండెల్లో దడబుట్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో దడబుట్టించాడు. మాకు వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు భయంతో బ్రతికారు మిత్రులారా. ఎందుకంటే ఆ రోజు పోలింగ్ రోజు బూతుల దగ్గర పరిశీలిస్తే కసితో ఓటేశారు వచ్చి. మాజీ మంత్రివర్యులు పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్లో ఉన్న నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు మధ్యాహ్నం రాళ్ల దాడి చేసి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. జోగి రమేష్ లక్ష్యంగా చేసుకుని రాళ్ల వర్షం కురిపించారు. రాళ్ల దాడికి పాల్పడిన దుండగులు వినియోగించిన వాహనంలో మారణాయుధాలు కూడా ఉన్నట్లు స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర కురువ సంఘం ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమలో అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే కురువ సంఘాన్ని గౌరవించి 2 ఎంపీ సీట్లు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ప్రతినిధులు అభినందనలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేనేత పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా సంఘానికి కేటాయించాలని ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కురువ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడంతో పాటు గొర్రెల కాపురులకు జీవిత బీమా కల్పించాలన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కురువ సంఘం ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించింది కురువ సామాజిక వర్గానికి చెందిన వారే అని వారు తెలిపారు. కనుక దాసు జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగ ప్రకటిస్తూ వెంటనే జీవోను జారీ చేయాలన్నారు. కురువ సామాజిక వర్గానికి చెందిన 2 ఎంపీలు, రాష్ట్ర మంత్రి సవితాను తదితరులను సత్కరిస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏఎల్ఎన్ నాగభూషణం, రాష్ట్ర అధ్యక్షుడు బి ఆంజనేయులు, ఎన్నికల చైర్మన్ ఎన్ ఈశ్వరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నా నమస్కారం. నా పేరు బిల్లె ఈశ్వరయ్య, రాష్ట్ర కురువ సంఘం ఎలక్షన్ కమిటీ చైర్మన్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా కురువ కులానికి 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. మరి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఎస్ సవితమ్మ గారికి ఇవ్వడం జరిగింది. మరి మా రాష్ట్ర కురువ సంఘం తరపున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ఎన్నికల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా కులాన్ని గుర్తించి రాయలసీమలో ఉన్నటువంటి 6 పార్లమెంటు స్థానాల్లో 1 స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడం, 1 స్థానం బీజేపీకి ఇవ్వడం, మిగిలిన 4 స్థానాల్లో 2 స్థానాలు మా కురుబకులస్తులు కేటాయించినప్పుడు హిందూపురం, ఇంకొకటి కర్నూలు, 2 కూడా అత్యధిక మేరకు మా ఎంపీలు గెలవడం జరిగింది. రాష్ట్ర కురువ సంఘం తరఫున ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత విజయవాడలో మా కురువ కులానికి ఎలక్షన్ కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మేరకు
మా కులం బీసీలలో ఉన్నటువంటి 134 కులాలలో కురువ కులం కూడా ఒక అత్యధిక మెజారిటీ జనాభా కలిగినటువంటి కులం. పల్లి ఆంజనేయులు, అడ్వకేట్, రాష్ట్ర కురుమ సంఘం ప్రెసిడెంట్. ఈ రాష్ట్రంలో కురుబలు మరి దాదాపు 30 లక్షల మంది జనాభా ఉన్నాము. మరి రాయలసీమ జిల్లాలో 36 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించేటువంటి ఓటర్ల జనాభా ఉన్నటువంటి కులము ఈ కురుబ కులము. హర్ష క్రియేషన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో నిర్వహించిన జాతీయ స్థాయి నాటకాల పోటీ ఫలితాలను సంస్థ అధ్యక్షుడు కత్తి శ్యాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి పిల్ల నటరాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ కు చెందిన చైతన్య కళాభారతి వారు ప్రదర్శించిన స్వప్నం రాల్చిన అమృతం ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైందని తెలిపారు. సిరిమువ కల్చరల్ ఆర్ట్స్ హైదరాబాద్ వారి మాట్లాడుకుందాం ద్వితీయ స్థానం, కార్తిక్ క్రియేషన్స్ కాకినాడ వారి ఎడారిలో వాన చినుకులు తృతీయ స్థానంలో నిలిచాయని పేర్కొన్నారు. ఉత్తమ రచన ఎడారిలో కోయిల, ఉత్తమ దర్శకుడిగా తాళభత్తుల వెంకటేశ్వరరావు, ఉత్తమ నటులుగా డి రాధాకృష్ణ, ఎంవి రాజసి, ఉత్తమ నటీమణులుగా ఎస్ జ్యోతిరాణి, సింధూరి, పూజిత, ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా పూర్ణ సత్యం, ఉత్తమ సహాయ నటుడిగా బండారు నాగరాణి, ప్రతినాయకుడిగా దొరబాబు, బాలనటిగా సురభి వాగ్దేవి, మేకప్ శ్రీధర్, లైటింగ్ సురభి ఉమాశంకర్ బహుమతులు గెలుచుకున్నారు. విద్యావేత్త దొంతల ప్రకాష్, సంస్కార భారతి సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు భాస్కర్ శర్మ, సాంస్కృతిక కళా సంస్థల ఐక్యవేదిక అధ్యక్షుడు బోడి ఆంజనేయరాజు, నటీమణులు అమృతవర్షిణి, గుడివాడ లహరిల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ పోటీల న్యాయ నిర్ణేతలుగా అనంత హృదయరాజ్, నటరాజ్ వ్యవహరించారు. నేను శ్రీశ్రీ గారిని, జాషువా గారిని, ఇంకా మంచి మంచి ప్రముఖ కవుల్ని చదివి నన్ను నేను పునరుచ్చారణ చేసుకుంటూ ఉంటాను. నాకు ఎలాంటి సంక్షోభం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి రాజకీయంగా లేకపోతే కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం చదువుకోవడం నాకు అలవాటు. అంటే మార్గం కనిపిస్తుంది, చదువుతూ ఉంటే పాత్ ఎక్కడో క్లిక్ అవుతుంది, ఆ సమస్యను వచ్చి నాకు ఏదో కొత్త వే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రయోజనం నేను శ్రీశ్రీ గారి ద్వారా పొందుతూ ఉంటాను. అలాంటి మహాకవి తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించానని చెప్పాడు. ఇప్పటివరకు సాహిత్యం ఒక దిక్కు, ఇప్పుడు నేనే నడిపిస్తానని చెప్పాడు. ఇక నుంచి నాదే సాహిత్యం అన్నాడు ఆయన. అలాగూ సాహిత్యాన్ని ఊపేసి దాన్ని ప్రజల పక్షం చేసి దానికి ఉన్న శృంఖలాలని తెగలగొట్టి ప్రజల పరం చేసినటువంటి మహాకవి శ్రీశ్రీ. తెలుగు భాషని ప్రజాస్వామీకరించాడు, ప్రజల దగ్గరే చేశాడు. శ్రామికుడి వైపు, కష్టజీవుల వైపు, మహిళల వైపు, చాలా అన్నార్తుల వైపు, దిక్కులేని వాళ్ళ వైపు సాహిత్యాన్ని మరలించినటువంటి వ్యక్తి. అంతకుముందు సాహిత్యం అంతా పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని నిర్మాణంలో మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అనుమతి నిర్మాణం జరుగుతుందన్న మంత్రి నారాయణ. వంద రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే సుష్నా చౌదరిని శాలువాతో బొకేతో సత్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.